సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నిన్ను ఆరాధించుకునే మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చావు. కొందరు దయ్యములను ఆరాధిస్తున్నారు, కొందరు టీవీలను ఆరాధిస్తున్నారు, మరికొందరు చేతుల్లో సెల్ ఫోన్లు ఆరాధిస్తున్నారు, కొంతమంది పురుషులు స్త్రీలను ఆరాధిస్తున్నారు, కొంతమంది స్త్రీలు పనికిమాల పురుషులను ఆరాధిస్తున్నారు. మేమైతే సజీవుడైన క్రీస్తుని ఆరాధించే కృప మాకు ఇచ్చావు. సిలువ వేయబడిన క్రీస్తుని ఆరాధించే శక్తిని మాకు ఉదయకాలం ఇచ్చావు. ఇది ఎంత భాగ్యం ప్రభువా! ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడన్నావు? మా భాగ్యం ఎంత గొప్పది ప్రభువా! ఒక సజీవుడైన దేవుణ్ణి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మేము ఆరాధిస్తున్నాం. అలాంటి కృప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. వాక్య భాగాలకు వెళుతున్నాం. ఈ వాక్యము సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగలిగిందై ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరునదై ఉన్నటువంటిది నీ వాక్యము. నీ వాక్యానికి ఎదురు చెప్పలేం ప్రభువా. నీ వాక్యము సజీవమైంది, దానిలో జీవం ఉంది, ప్రాణం ఉంది వాక్యములో. వాక్యం మాతో మాట్లాడుతుంది ప్రభువా. నాతో నేరుగా మాట్లాడండి. ఈ వాక్యం ఈరోజు నాకే, ఈరోజు ఈ వాక్యం నా కొరకే తెచ్చావు ప్రభువా. నాలో ఉన్న ప్రతి లోపాన్ని బయట పెట్టండి. ముఖ్యంగా వాక్యమునకు లోబడి హృదయం నాకు దయచేయండి. నా బిడ్డలు నీ వాక్యానికి లోబడి గౌరవించే బిడ్డలుగా చేయండి. సంఘము నీ వాక్యానికి లోబడే సంఘంగా చేయండి. వాక్యం ఎత్తుచుండగా ప్రభువు మాట్లాడుతున్నాడనే ఒక గ్రహింపు మాకు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుంటండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం చాలామందికి అవసరం. దాదాపు 4-5 లక్షల మంది ఈ వాక్యాన్ని ఈ వారం వినాలి. ఆయా ప్రాంతాల్లో ప్రియులారా, రాష్ట్రాలు దాటి ఎంతోమంది వాక్యం వింటున్నారు. ఈరోజున ఒక యవనస్తుని తీసుకుందాం. ఆ యవనస్తుని జీవితంలో నుంచి 2-3 పాఠాలు మనం నేర్చుకుందాం. యవనస్తుడు ఎలాంటి వాడంటే, ప్రభువుతో ఉండి ప్రభువుని అమ్మేశాడు. ప్రభువుతో జీవిస్తూ ప్రభువుని అమ్మేశాడు. ప్రభు ఇంట్లోనే ఉంటూ ప్రభువుని అమ్మేశాడు. ప్రభు పెడుతున్న ఆహారాన్ని భోజనం చేసి ఆయన చేతుల్లో నరికేశాడు. ఆయన బుజ్జగించి తన శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఒక అవకాశాన్ని కల్పిస్తే అవకాశాన్ని జారవిడుచుకుని అవకాశం కల్పించిన ప్రభువునే అమ్మేశాడు. అతని జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి ప్రియుల. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, కానీ కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. అదేంటో తెలుసునా? లోకాసు వార్త దయచేసి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 16వ వచనం. పన్నెండవ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా బైబిల్ తీయండి. ఒకవేళ చదవలేని వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రియులారా. 12వ వచనం చదువుతాను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి
వారికి అపోస్తులులని పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టానో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫైకుబడిన యాకోబు, జలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడు యోదా, ద్రోహియగు ఇస్కరియోతు యోదా. 12 మంది. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఈ శిష్యుల్లో ఆఖరిగా రాయబడినటువంటి వాడు 12వ వాడు. నేను నంబర్లు వేసుకుంటా అక్కడ 1, 2, 3 మొత్తం 12 వచ్చినాయి. 12 నంబర్లు వచ్చినాయి. 12 నంబర్లు వేసుకున్నానమ్మా నేను. ఎవరికే నంబర్ వేయాలో చూసి ఆ 12వ నంబరు ఎవరైనా ద్రోహియగు ఇస్కరియోతు యోదా. ఇస్కరియోతు యోదాకి ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. ఏంట బిరుదు? ద్రోహి. చాలా పెద్ద బిరుదు అది. ద్రోహి. ద్రోహియగు ఇస్కరియోతు యోదా. ఇతడు 30 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 3 సంవత్సరాలు ప్రత్యేకంగా నడిచాడు. 33 సంవత్సరాలు క్రీస్తు ప్రభు మానవుడిగా బ్రతికాడు భూమి మీద. 3.5 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 12 మందిలో అపోస్తలుడిగా పేరు పొందాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మారు మనసు పొందాడు. రొట్టెలో పాల్గొన్నాడు. ప్రార్థనలో పాల్గొన్నాడు. క్రీస్తు ప్రభు ప్రార్థన నేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభు వాక్య బోధన నేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభువును దగ్గరగా చూశాడు. ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన ఆరాధించాడు. ఆయన స్తుతించాడు. ఆయన పొగిడాడు. అన్నీ ఉన్నాయి. 3 సంవత్సరాలు ప్రభువుతో నడిచాడు. 3 సంవత్సరాలు యేసు ప్రభు బోధ విన్నాడు. 3 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు. 3 సంవత్సరాలు ఆయన పరిచర్యలు కూడా పాల్గొన్నాడు. దాని అర్థం ఏంటంటే శారీరకంగా దేవునికి దగ్గరగా ఉన్నాడు, కానీ తన హృదయం ఆయనకు దూరంగా ఉంది. ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. శారీరకంగా దగ్గరయ్యాడు దేవునికి, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది. దూరంగా ఉంటే ఏం జరిగింది చూడండి. అతను మొట్టమొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే 12 మంది శిష్యుల్లో ఉన్నాడు, కానీ అతను దొంగ అన్నాడు బైబిల్లో. భలే భలే టైటిల్స్ ఇచ్చారు యోధాకి. మొట్టమొదటి టైటిల్ ఏమో ద్రోహి. ఎవరికి ద్రోహం చేశాడు? కన్న తండ్రికే ద్రోహం చేశాడు. ఇంటిలో వరకే ద్రోహం చేశాడు. కుటుంబ సభ్యులకే ద్రోహం చేశాడు. కన్న తండ్రి కంటే మించిన ఆత్మీయ తండ్రికే ద్రోహం చేశాడు. ఎంత ద్రోహం చేశాడంటే శత్రువులకు తన తండ్రి లాంటి తండ్రిని అప్పగించేశాడు. అందుకే ద్రోహి అని పేరు పెట్టాడు. రెండవది అతను దొంగ. యోహాను సువార్తలోకి వెళ్ళండి దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూస్తారా? ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను అతడు. ఎవరో? యోదా ఇస్కరియోతు. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఎవడితను? దొంగ. మొదటగా ఎవరితను? ద్రోహి. ఈ యవనస్తుని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ యవనస్తుని జీవితంలో నుంచి కొన్ని నేర్చుకోవాలి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో. చాలా అవసరం ప్రియులారా. ఎందుకులే ఇంత దుర్మార్గుడి గురించి వాక్యం ఎందుకు అన్నాయంటావా? లేదమ్మా, ఈ వ్యక్తిగా ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది ఇతని గురించి. మామూలు విషయం కాదు ఇది. ఇలాంటి వ్యక్తిని గురించి బైబిల్లో రాశాడు ప్రియులారా. ఇతను దొంగ. ఏం దొంగ ఇతను? ధనాపేక్ష. ఇది పెద్ద జాడ్యం మనుషులకి. ధనం సంపాదించని బైబిల్ చెప్పలేదు. ధనాపేక్ష. ఏం చేశాడంట? డబ్బు సంచి అతని దగ్గర ఉంది. అతను ట్రెజరర్, కోశాధికారి. 12 మంది శిష్యుల్లో ఈ యోధాకి ఏ బాధ్యత అప్పగించాడు దేవుడు తెలిసిన? డబ్బు సంచి అతని దగ్గర పెట్టారు. మరి లెక్కలు బాగా వేస్తాడనమాట. లెక్కలు బాగా వేస్తాడు. డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. ఎవరికి తెలియదు. కొన్నిసార్లు దొంగతనం ఎవరికి తెలియదు. సీక్రెట్గా ఎవరికి తెలియదు. తలుపులు మొత్తం మూసేసుకుని
ఆ చందా సంచిలో లెక్కబెట్టి సగం సగం డబ్బులు జేబులో పెట్టుకుని అక్కడ పెద్దలకు ఏం చెప్పేవాడు, ఇంతే వచ్చిందని చెప్పేవాడు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఇతను? ఎప్పటి నుంచో చేస్తున్నాడు, ఎవరికీ తెలియదు, ఎవరికంటే పడలేదు. ప్రియులారా, అతడు చివరికి ఏం చేశాడు తెలిసిన? అతడు దొంగ. ఆ సీక్రెట్ సిన్ అంటాం మన దాన్ని. సీక్రెట్ అంటే చెప్పండి, సీక్రెట్ అంటే తెలుగు ఏంటమ్మా? రహస్య పాపము. కొంతమంది జీవితాల్లో పాపం ఓపెన్గా చేయరు, కొంతమంది రహస్య పాపములు ఉంటాయి, ఎవరికీ తెలియకుండా హిడెన్ సిన్స్ అంటాం దాన్ని మనం. రహస్య పాపం ఎప్పుడైతే తన హృదయంలో దాగి 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 ఉందో ఒక రోజున బట్టబయలైపోయింది. రహస్య పాపములు ఒకరోజు బట్టబయలైపోతాయి. నీవు నీ హృదయంలో ఎంత పాపము దాచిపెట్టుకున్నావో భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, సంఘానికి తెలియకుండా, తోటి ఉద్యోగస్తులకు తెలియకుండా పాపమును ఎప్పుడైతే దాచిపెట్టావో అది ఒక రోజున బట్టబయలైపోద్ది, ఎక్స్ప్లోడ్ అయిపోద్ది. అయిపోయింది ఇతనికి ఒకరోజు. దాచి 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 డబ్బు సంచిని జాగ్రత్తగా దాచుకుని దానిలో 10 రూపాయలల్లా 9 రూపాయలు చూపించి రూపాయి దాచుకుని ఎప్పుడు దాచుకుంటున్నాడో ఒకరోజు బట్టబయలైపోయింది. చిన్న పాపమే అతనిలో ఉన్నది, అది పెరిగి పెద్దదై భయంకరమైన ఆత్మీయ పతనానికి దారితీసింది. యోధా ఇస్కరియోతు జీవితము మనందరికి ఉదాహరణ. 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. యేసుతో కలిసి ప్రార్థన చేశాడు, యేసుతో కలిసి బోధలు చేశాడు, యేసుతో కలిసి గెత్సెమనే తోటలోకి చాలాసార్లు వెళ్ళాడు, ఒలీవ కొండల మీదకి చాలాసార్లు వెళ్ళి ప్రార్థన చేశాడు, యేసుతో కలిసి పరిచర్యకి వెళ్ళాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యములు చూశాడు, అన్నిటికి కూడా ఐ విట్నెస్గా ఉన్నాడు, సాక్షిగా నిలబడ్డాడు. కానీ అతనిలో ఉన్న పాపం ఏంటంటే రహస్య పాపము. రహస్య పాపము ఎంత ప్రమాదము ప్రియులరా! ఒక వ్యక్తి హృదయంలో ఉన్న రహస్య పాపము ఎంత ప్రమాదము, అది ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు నీవు. రహస్య పాపము సహోదరుడా, ఎవరికీ తెలియనటువంటి రహస్య పాపము నీ హృదయంలో దాగి ఉన్నప్పుడు అది క్యాన్సర్ లాగా పాకుద్ది శరీరంలోకి. ఒకరోజు అది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది, ఆత్మీయ జీవితమును పతనం చేసేస్తుంది అంతే. రహస్య పాపం దాచావా? వీడు దాచాడు, యోధా ఇస్కరియోతు దాచాడు ప్రియులారా. రెండవది, అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు. ఎంత ధనాపేక్ష అంటే ధనాపేక్ష, బాగా డబ్బు సంపాదనలో పడినాళ్ళు నాకేమిస్తావు నువ్వు అని అడుగుతారు వీళ్ళు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూద్దామా? అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు? నాకేంటి? ఇది నీకు ఇస్తే నాకేంటి? చూడు, ధనాపేక్ష అంటే అదే ప్రియులరా. యేసును అప్పగిస్తే నాకేమిస్తావు నీవు? మళ్ళీ చదువు బైబిల్లో ఒకసారి. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు అని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారంట? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. వాక్యాలు చక్కగా చదవాలి మీరు. ఎప్పటి నుంచి? 30 రూపాయలు ఎప్పుడైతే తీసుకున్నాడో లంచము మనుషుని యొక్క కళ్ళకు ఇంపుగా కనబడద్దు అన్నాడు బైబిల్లో. చాలామంది ఈ దినాల్లో ఏసీబీలు, యాంటీ కరప్షన్ బ్యూరోస్ అంటారు, విజిలెన్స్ అంటారు కొంతమంది, ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్, చాలా సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. అవినీతిని అరికట్టడానికి ఎన్నో సంస్థలు ప్రభుత్వం తలపెట్టింది. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏసీబీ అని ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇదిగో వీడు లంచగొండిగా ఏం చేశాడు? యేసు ప్రభు వారిని అప్పగిస్తే నాకేంటి అని అడిగాడు. నాకేంటి? ఎంత భయంకరమైన ప్రశ్న! తన తండ్రితో సమానుడు, తండ్రి కంటే ఎక్కువ, విద్యాబుద్ధులు నేర్పించాడు, ఆత్మీయ సత్యాలు బోధించాడు,
ప్రార్థించటం నేర్పించాడు, మారు మనసు ఇచ్చాడు, అపోస్తులు ఒకటిగా ఎంచుకున్నాడు, అభిషేకించాడు తైలముతో. ప్రత్యేక ప్రార్థన అభిషేకం పొందినటువంటి వ్యక్తి యోధా ఇస్కరియోతు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న ఇస్కరియోతు ఈ యేసు ప్రభుని అమ్మేస్తాను, నీకు నేను ఎంత ఇస్తావు అని అడిగాడంటే వాడు ఎంత ద్రోహిగా చిత్రీకరించబడ్డాడు. ద్రోహులు ఏమిచ్చురు ఏమన్నాడు? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి అప్పగించను. అప్పటి నుంచి ఏం చేశాడంటే ఈ దేవుడు ప్రభు ఎప్పుడు దొరుకుతాడా పొంచి ఉన్నాడు. ప్రియుల అమ్మ ఎంత ప్రమాదం! పక్కనే 12 మందిలో ఒకడుగా ఉండి యేసుని పట్టివ్వటానికి ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి 30 రూపాయలు ఎప్పుడైతే లంచం తీసుకున్నాడో ఆ రోజు నుంచి తండ్రిని పట్టివ్వటానికి పొంచి ఉన్నాడు, కనిపెట్టుచుండెను. చదివారా? వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎలాంటి దారుణమైన పరిస్థితి ప్రియులరా! మూడవదిగా, నాలుగవదిగా చూస్తే అతడు సాతాను యొక్క ప్రభావమునకు లోనైపోయాడు. ఎప్పుడైతే ధనాపేక్ష వచ్చిందో, బైబిల్ ఏం చెప్పి తెలిసిన? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము సంపాదించడం పడిపోతే దేవుని మర్చిపోతావు. ధనము సంపాదించడం ప్రారంభిస్తే దేవుని మందిరాన్ని మర్చిపోతావు. ధనమునకును దేవునికిని, సిరికిని దేవునికిని సంబంధం లేదు. నువ్వు ధనాపేక్ష గలవాడు అయితే దేవుని మర్చిపోవటమే, అంతే. ప్రియులారా, ఇతను ఏం చేశాడు తెలిసిన? సాతాను యొక్క ప్రభావానికి లోనైపోయాడు యవనస్తుడు. యోధా ఇస్కరియోతు గురించి మాట్లాడుతున్నా నేను, ఎక్కడికో వెళ్ళబాకండి. ఈరోజు మన వాక్యము యోధా ఇస్కరియోతు. ఎవరితను? 12 మందిలో ఒకడు. ఎవరితను? అభిషేకించబడినవాడు. ఎవరితను? ప్రార్థనాపరుడు. ఎవరితను? దేవుని వాక్యము తెలిసినవాడు. ఎవరితను? క్రీస్తుతో దగ్గరగా ఉన్నవాడు. ఎవరితను? 3.5 సంవత్సరములు క్రీస్తుతో కూడా జీవించినవాడు. ఏమయ్యాడు ఇతను? యేసు ప్రభుని అమ్మేశాడు. అతని గురించి మాట్లాడుతున్నా ఈరోజు నేను. అతని జీవిత సత్యాల గురించి మాట్లాడుతున్నాను నేను. వాటిల్లో కొన్ని మనం తీసుకోవాలి ఉదయకాల సమయంలో ప్రియులారా. మూడవదిగా, నాలుగవదిగా చూస్తే ఇతడిలోనికి సైతాన్ వెళ్ళింది. వెళ్ళండి, బైబిల్కి వెళ్ళండి. లోకాసువార్త వెళదామా? లోకాసువార్త అందరూ చూడాలి. 22వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియోతు యోధా ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఆయన హృదయంలోనికి ఎవరెళ్ళారు? యోధా ఇస్కరియోతు హృదయంలో ఏం వెళ్ళాడు? ఏం వెళ్ళింది? సాతాను ప్రవేశించెను. ఎందుకు అమ్మేశాడు దేవుణ్ణి? సాతాను వాడిలోకి వెళ్ళిపోయింది. మనం చేసే ప్రతి పని వెనక సాతాను ఉంటాడు. సాతాను వాడి హృదయంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులరా, వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ చర్చిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, బేరమాడుతున్నాడు. సాతాను ఎప్పుడైతే వాడి హృదయంలోకి వెళ్ళిందో యేసు యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ విరోధి స్నేహితులు అయిపోయారు. అప్పుడు ఇద్దరు విరోధులు స్నేహితులు అయిపోయారు. ఆడి విరోధి వీడి విరోధి కలిపితే వీడి స్నేహితుడు. చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి ప్రియులారా. ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడైతే వాడి హృదయంలో సాతాను ప్రవేశించాడో అప్పటి నుంచి యేసు ప్రభుని ఎట్లా అప్పగించాలో ఆ యొక్క విరోధులతో మాట్లాడుతున్నాడు, మంతనాలు చేస్తున్నాడు ప్రియులారా. అతడు సాతాను అతనిలో ప్రవేశించి చివరకు దేవుణ్ణి ప్రియులారా 3 సంవత్సరాలు ఆయనతో ఉండి 30 రూపాయలకి అమ్మేశాడు. అంటే దేవుని యొక్క జీవితాన్ని ఎంత చీప్గా అంచనా వేశాడంటే, నేను అనుకుంటాను ఒక 30 కోట్లకి అమ్మితే దేవుడు గొప్పోడు అనుకునేవాడు. నేను ఒక గొప్పోడు అనుకున్నాడులే యోధా ఇస్కరియోతు. ఆడు ఎలా తలంచాడు యేసు ప్రభుని? 30 రూపాయలే. ఆయన విలువ ఎంత కట్టాడమ్మా? ఎంత విలువ కట్టాడు? 30 రూపాయలే. అరే 30 వెండి నాణెములకు క్రీస్తుని అమ్మేశాడు. అంటే క్రీస్తు యొక్క విలువ అతని దృష్టిలో 30 నాణెములే. ఆయనకి విలువ లేదు ఆయన జీవితంలో, ఆయన దృష్టిలో.
ఆయన చాలా పేదవాడైనటువంటి దేవుడు. ఆయనకు ఆస్తిపాస్తులు లేవు, పండుకోవటానికి స్థలం లేదు, తల వాల్చుకున్నట్టుకైనను మనుష్య కుమారునికి స్థలము లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, చెప్పండి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కనీసం ఒక 6 అడుగులు జాగా కూడా లేదు ప్రపంచంలో. ఈనాడు దేవుడు మనకు ఎంత ఆస్తులు ఇచ్చాడు, ఎలాంటి గృహములు ఇచ్చాడు. కోటాను కోట్లు ఖరీదు చేసే గృహ సముదాయం మనకిస్తూ ఉంటే దేవునికి తలవాల్చుకోవటానికి చోట్లేదే. యోధ ఇస్కరియోతు అనుకున్నాడు ఇతను పేదవాడే. చాలామంది అనుకుంటారు క్రీస్తు అనగా పేదవాడు, క్రైస్తవులు అనగా పేదవాళ్ళు. జాగ్రత్త, క్రైస్తవులు పేదవాళ్ళు అంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. క్రైస్తవుడు పేదవాడు కాదు, క్రైస్తవుడు అత్యంత ధనికుడు. ఎందుకంటే నా యేసు భూమి ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నా యేసు. నేను ఎవరు బిడ్డని? ధనికుడు బిడ్డని నేను. నా యేసు ఎవరు? రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కుమారుణ్ణే నేను. చప్పట్లు కొట్టరు అందరూ ఒకసారి. ఏమా బ్రహ్మాండంగా కొట్టారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నా దేవుడు. ఆయనే నా తండ్రి, ఆయన కుమారుణ్ణి నేను ధనికుణ్ణి, పేదవాడిని కాదు. పేదవాడిని కాదు, కోట్ వేసుకున్నాను కానీ ఈ కోట్ ఖరీదు కలిగిందే చాలా వేల రూపాయలు ఉంటుంది, కానీ దీనికోసం వాల్యూ కాదు. అసలు దేవుని కుమారుణ్ణి నేను, అది వాల్యూ. నా ఉద్యోగాన్ని బట్టో హోదాను బట్టో కాదు, దేవుని కుమారుణ్ణి. యోధ ఇస్కరియోతు అనుకున్నాడు ఈయన పేద దేవుడు, ఈయన 30 రూపాయలు చాలే అన్నాడు. లేకపోతే 3 కోట్లు అడిగేవాడు. మామూలు దేవుడు అనుకుంటున్నారంటండి ఈయన, సాక్షాత్తు దేవుని కుమారుడిన 30 రూపాయలకి అమ్మేస్తానేంటి ఆయన, నేను బేరం ఆడుకున్న 3 కోట్లు ఇవ్వండి లేకపోతే 30 లక్షలు ఇవ్వండి అనేవాడే. ఎంత ఇమ్మన్నాడు? 30 రూపాయలమ్మా. ఈ క్రీస్తు ప్రభువుని ఎంత బేరం ఆడాడు? 30 రూపాయలు. అరే తేగలు కట్టకూడ రాదు, పెడనెళ్తే తేగలు కట్టకూడ రాదు. 30 రూపాయలకి దేవుడిని అమ్మేశాడు. ప్రియులరా, ఏం జరిగిందంటే ఇతని హృదయంలో సాతాను ప్రవేశించింది. దేవుని దగ్గరగా ఉన్నాడు కానీ తన హృదయం దేవునికి దూరంగా ఉంది. చర్చికి వచ్చి దేవునికి దగ్గరగా ఉన్నంత మాత్రము చేత నీవు దేవునికి దగ్గరగా ఉంటావని అనుకోడు దేవుడు. అనుకుంటాడా? అందరూ దేవుని దగ్గరకు వస్తున్నారా? చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం చేత నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావని దేవుడు అనుకోడు. నిజమైన దేవుని వాక్యం బోధిస్తున్నాను నేను. కొంతమంది కొంచెం చేదుగా ఉండవచ్చు. నీవు దేవుని మందిరికి వచ్చినంత మాత్రం చేత యోధ ఇస్కరియోతు ఏం చేశాడు? దేవునితోనే ఉన్నాడు. చెప్పాలి, ఎక్కడున్నాడు యోధ ఇస్కరియోతు? దేవునితోనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు దేవునితో ఉన్నాడు. 1 ఏడా 2 ఏళ్ళ? కానీ అతని హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? అక్కడే. ఎక్కడ? ఇంట్లోనే ఉంది హృదయం. దేవుని మందిరంలో ఉంటావు, ఫిజికల్గా శారీరకంగా ఉన్నావు ఇక్కడ నీవు, కానీ నీ హృదయం ఎక్కడో ఉంది. దేవుని మందిరంలో కూర్చున్న నీ హృదయము గాల్లో ఎక్కడో విహరించినట్లయితే ఏదో ఒక రోజున దేవునికి మందిరాన్ని, దేవుని సన్నిధిని దేవుని కూడా అమ్మేస్తావు నీవు. యోధ ఇస్కరియోతు కంటే మించిన వాళ్ళం కాదు మనం ప్రియుల. అతడు దేవుని అమ్మేశాడు. అమ్మేసి ఏం జరిగిందంటే అతనిలో సాతాను ప్రవేశించను. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో అతని ఆలోచనలు మారిపోయినాయి. దేవుని మీద ప్రేమ పోయింది, దేవుని అభిమానించే పరిస్థితి పోయింది, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అతడు ఎంతో ప్రార్థన పరుడు. ఒకప్పుడు ప్రార్థన చేసినటువంటి బిడ్డలను ఇప్పుడు కదపండి, అమ్మ ప్రార్థన చేస్తున్నావా? మేము మొత్తం పోయిందయ్యా ప్రార్థన అంతా. మరి ఏం చేద్దాం ఇప్పుడు మనం? మళ్ళీ ప్రార్థన చేయాలి కదా, చేయలేకపోతున్నామండి అయ్యా, ఇక చెయ్యం ప్రార్థన. నువ్వు చేయలేవు ఇక ప్రార్థన. ఆ పిల్లలు లోపల పెట్టండి, ఇక ప్రార్థన చేయలేవు నీవు. కొంతమంది ప్రార్థనకు దూరమైన తర్వాత మళ్ళీ ఆ ప్రార్థనాత్మను సంపాదించుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రార్థనాత్మను పోగొట్టుకున్నావా? విశ్వాసమును పోగొట్టుకున్నావా? దేవుని సన్నిధిలో అయ్యా నాకు ఎంతో విశ్వాసం ఉండేదయ్యా, మొత్తం పోయింది. నేనెంతో ప్రార్థన చేసేవాడిని అయ్యా, మొత్తం పోయింది. అరే చాలా ప్రార్థన చేసేవాడు కదా నీవు,
మొత్తం పోయిందయ్యా. కారణం ఏంటంటే నీవు మందిరానికి దూరమై, దేవునికి దూరమై, ఫిజికల్గా నీవు శారీరకంగా మందిరంలో ఉన్నావు, కానీ నీ హృదయం దేవునికి దూరం అయిపోయింది. పరీక్ష చేసుకోవాలి దయచేసి ఈరోజు. ప్రభు, నా హృదయం ఎట్లా ఉంది నీ సన్నిధిలో? దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? యోధా ఇస్కరియోతు దేవునితో ఉన్నాడే కానీ తన హృదయంలో సైతాన్ దూరింది. నేను చెప్పే మాట కాదు. ఏమన్నాడు? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశిస్తేనమ్మా సంఘంలో నీ ప్రవర్తన పూర్తిగా మారిపోద్ది. సాతాను ఎప్పుడైతే నీ గుండెల్లోకి వచ్చాడో, సాతాను ఆలోచనలు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చినాయో, నీలో ఉన్న విశ్వాసం బలహీనపడిపోద్ది, నీలో ఉన్న ప్రార్థనాత్మ బలహీనపడిపోద్ది, నీలో ఉన్న సంఘాన్ని గౌరవించే ఆత్మ బలహీనపడిపోద్ది, నీలో ఉన్న ఆ సేవకులను గౌరవించే ఆత్మ బలహీనపడిపోద్ది. నీకెవ్వరు కనపడరు, దేవుడు కూడా కనపడ్డాయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది యవనస్తులు, ఎన్నెన్నో క్యారెక్టర్లు, ప్రతి వారి జీవితాన్ని గ్రంథములో రాసి ఉంచావు. మా కొరకే, మా బిడ్డల కొరకే. ప్రభువా, తరములు గతించిపోతూ ఉండగా ఈ బైబిల్లో వాక్యాలు అనేక మందికి మేము బోధిస్తూ ఉండగా, మా బిడ్డలు, వారి బిడ్డలకు బిడ్డలు, వారి బిడ్డలకు బిడ్డలు, అనేక తరముల వారు ఈ వాక్యాన్ని ప్రభువా నెమరు వేసుకోవాలి. మా జీవితాన్ని మంచి దారిలో పెట్టడానికి ఈ వాక్యాలు మా కొరకే రాసావు ప్రభువా. యోధా ఇస్కరియోతు యొక్క పాత్ర కూడా మా కొరకే తండ్రి. అతడు తప్పు తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తాపపడలేదు. జీవిత సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దొంగగా మిగిలిపోయాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. దేవుణ్ణి అమ్మినటువంటి ఒక దౌర్భాగ్యుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. చివరికి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కొలాప్స్ అయిపోయింది. దాచబడిన పాపం ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు ప్రభు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. నా భార్య కూడా నన్ను చూడటం లేదు అనుకున్నాడేమో, నా భర్త నన్ను చూడలేదు అనుకున్నాడేమో, నా బిడ్డలు గ్రహించట్లేదు నా పాపం అనుకున్నాడేమో. ఆ పాపం పెరిగి 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 అది పరిపక్వ దశకు వచ్చేసి చివరికి ఆత్మీయ జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నాడు. ఎంత విచారం ప్రభువా. మా బిడ్డలు ఎవరు అలాగ ఉండటానికి వీలు లేదయా. మా సంఘములో అలాంటి పరిస్థితులు రానివద్దయా. పశ్చాత్తాప ఆత్మను సంఘం మీదకి పంపించండి స్వామి. పేతురు ఎలాగా సంతాపపడి ఏడ్చాడో అలాంటి పశ్చాత్తాపపు ప్రార్థన మాకు నేర్పించు. వాక్యానికి ఎదురాడే స్వభావాలు తీసివేయి. సేవకులకు ఎదురు చెప్పే స్వభావాలు తీసివేయి. సేవకులకు అబద్ధం చెప్పే మనసు మాలో తీసివేయి. ధనాపేక్ష లాంటి అబద్ధములు మాలో రానివద్దు ప్రభువా. ముఖ్యంగా సేవకులకు అబద్ధం చెప్పే మనసు మాకు రానివద్దు ప్రభువా. సేవకుల మాట వినేవారిగా మమ్మల్ని చేయండి. సేవకుల హెచ్చరికలు తీసుకునే వారిగా మమ్మల్ని చేయండి. కుటుంబాలను, బిడ్డలను కట్టుకునే గొప్ప భాగ్యం మా బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/8
2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.